ప్రధానంగా పేదలకు సంబంధించిన ఏవైతే పథకాల నిధులు ఆగిపోయినాయి అని అంటున్నారు. స్పెసిఫిక్గా మీకు దీనిలో ఏం కన్సర్న్ కనిపిస్తుంది? నిధులు ఆగిపోవడానికి ఆన్గోయింగ్ స్కీమ్ అని మీరైతే చెప్తున్నారు, కానీ ఎలక్షన్ కమిషన్ ఏ నిబంధన కింద ఆపినట్లుగా మీకు సమాచారం అందింది? అసలు ఇప్పుడు ఏదైతే రెండింటికి సంబంధించి అయితే వాళ్ళు ఆన్సర్ ఇచ్చారు, అందులో అది ఏంటనేది తెలియట్లే, రీజన్ తెలియట్లే. జస్ట్ కోర్ట్స్లో పెట్టి ఇట్ కెన్ బి రిలీజ్డ్ ఆఫ్టర్ కోడ్ కంప్లీషన్ అనేది పెట్టారు. అంటే June 4th తర్వాత మీరు చేసుకోవచ్చు అని అన్నారు. ఇట్ కెన్ బి డిఫర్డ్ అన్నట్టు, అంతే తప్ప స్పెసిఫికలీ ఏమీ దాంట్లో రీజన్ ఈ బేసిస్ మీద దీంతో అని చెప్పలేదు. ఒకటి అందులో కూడా ఈ ఏదైతే ఇవి పెట్టి కూడా ఎన్ని రోజులైంది? ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇప్పుడు వాళ్ళు రిజెక్ట్ చేసినవి చూస్తే 15 రోజులు 20 రోజులు అయింది. ఆల్మోస్ట్ 16 ఒకటి పెట్టారు, 19 ఒకటి పెట్టారు. అంతా ఆ డేట్స్లోనే స్క్రీనింగ్ కమిటీ రికమెండ్ చేస్తూ పంపించింది. అంటే అప్పటి నుంచి ఆల్మోస్ట్ 10-20 రోజులు 20 డేస్ వాళ్ళు పక్కన పెట్టేసి ఇప్పుడు ఫైనల్గా బ్రీఫ్గా సెంటెన్స్ దీంతో 2 స్కీములను వెనక్కు రిజెక్ట్ చేస్తూ పంపించారు. అందులో ఫీజు రీయింబర్స్మెంట్ ఆల్రెడీ 100 crores పే చేశారు. అది 708 crores ఉంటే అందులో ఒక 100 crores దాకా చేస్తే ఇంకా 608 crores ఎంతో ఉంది. అది ఇప్పుడు పే చేయాల్సి ఉంటుంది, 610 crores. అలాగే ఆసరా అనేది అయితే వాటి గురించి ఇంకా రిప్లై రాలేదు, అవి అలాగే పెండింగ్లో పెట్టారు. చేయూత ఉంది, ఇవి అలాగే ఆగిపోయాయి. ఇవి ఆన్గోయింగ్ స్కీమ్స్ కావడం ఒకటి, ఇన్పుట్ సబ్సిడీ కూడా అంతే, అదే ఆగిపోయింది. అండ్ ఆసరా చాలా వరకు పే చేశారు, ఇంకా 1200 crores ఉంది, అదే ఆగిపోయింది. వాటి గురించి రిప్లై కూడా లేదు. ఇది 20 రోజులు దగ్గర పెట్టుకొని 20-25 రోజులు ఆకన్నా చాలా కూల్గా ఎలాంటి ఇది లేకుండా, ఎక్స్ప్లెనేషన్ లేకుండా పోస్ట్ కోడ్ మీరు దీన్ని రిలీజ్ చేయొచ్చు అంటే ఏం దాని అర్థం? ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇవి ఆన్గోయింగ్ స్కీమ్సే కాదు, కొన్ని అయితే ఈ ఫీజు రీయింబర్స్మెంటు, ఇంకోటి ఆసరా అయితే పార్ట్ పేమెంట్ కూడా అయిపోయింది, అయినా సరే ఆపడం అంటే ఏంటి ఉద్దేశం? దానికి సంబంధించి అయితే అక్కడి నుంచి ఎక్స్ప్లెనేషన్ లేదు, రీజన్ లేదు, ఏం అలవెన్స్ లేదు. ఈరోజు కోర్టులో ఏదో ఉన్నట్టుంది, గవర్నమెంట్ నుంచి కూడా వెళ్ళినట్టున్నారు, అది కూడా రేపు ఎల్లుండికి వేసినట్టున్నారు తెలుస్తుంది. బట్ దీంట్లో బేసిక్ రీజన్ కనిపించేది 2019 ఎన్నికలప్పుడు పసుపు, మీరు మెన్షన్ చేసింది పసుపు కుంకుమ కొత్తగా వచ్చిన స్కీమ్కి ప్రాబ్లం రాలేదు. అలాగే మొన్న ఈ మధ్య హెయిల్ స్టామ్ వడగళ్ల వానకు తెలంగాణలో రిలీజ్ చేశారు, దానికి ప్రాబ్లం రావట్లేదు. ఇక్కడ ఎందుకు డిఫరెంట్గా యాడ్ స్టిక్ అప్లై చేస్తున్నారు? రైతు భరోసా కూడా రిలీజ్ అవుతోంది అంటున్నారు. అక్కడ రైతు బంధు, రైతు భరోసా వాళ్ళు ఏం పెట్టారు పేరు, అదే అవుతోంది అని అన్నారు అక్కడ తెలంగాణ. ఇదైతే ఖాయంగా అయింది, ఏది హెయిల్ స్టామ్, ఇది సంబంధించి వడగళ్ల వానకు సంబంధించి అక్కడ అప్లై కాదు, ఇక్కడ ఎందుకు అవుతుంది? ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి ఇవి మొదలయ్యాయి. వాలంటీర్లకు సంబంధించినంతవరకు ఫస్ట్ దెబ్బ కొట్టారు. వాలంటీర్ల వ్యవస్థను దూరం పెట్టాలని బినామీలతో పెట్టించిన చంద్రబాబు పెట్టించిన దానికి రిప్లైగా దాన్ని దూరం పెట్టారు నిర్దాక్షిణ్యంగా. అట్ ది సేమ్ టైం అడ్డగోలు ఆర్డర్స్ వచ్చాయి. ఫస్ట్ ఏమో ఒకసారి ఇది అక్కడ సెక్రటేరియట్ ఇస్తుంటే కాదు డీబీటీ చేయండి అన్నారు, మళ్ళీ డీబీటీకి వీళ్ళు గొడవ చేస్తున్నారు. అంటే ఒక ఎర్రాటిక్గా కనిపిస్తుంది, ప్రెజర్స్కి లోన్ అయినట్టు క్లియర్గా కనిపిస్తుంది. ఆ ప్రెజర్స్ ఎవరు పెట్టారు అనేది కూడా తెలుస్తుంది. ఒక్కసారి పొత్తు కుదిరినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు పెడుతున్నారు. దీన్ని అందరూ అర్థం చేసుకోవాలని మేము కోరుతున్నాం.